వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న బకాయిలు, క్రీడాకారులకు ఇవ్వవలసిన చెక్కులు క్లియర్ చేశామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. సీఎం కప్ ద్వారా ప్రతి క్రీడాకారునికి సర్టిఫికేట్ ఇస్తున్నామని, స్పోర్ట్స్ అథారిటీలో ఇప్పుడు డైరెక్టర్లు ఎవరూ లేరన్నారు. త్వరలో నూతన కోచ్లను నియమించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ ఈరోజు రంగం సిద్ధం చేసినాం. పకడ్బందీ ప్రణాళికతో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసినాం. కలెక్టర్ ఇప్పుడు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో హెడ్ మాస్టర్ పీటీ ఆధ్వర్యంలో, మండల స్థాయిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో మేము మా ఎండీ సోనిబాల గారు మా ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి దాన్ని స్పష్టంగా పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించలేకపోయినా అనే విషయాన్ని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రాబోయే 2028-32లో తెలంగాణ నుంచి గోల్డ్ సాధించే వారిని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒక దృఢ సంకల్పంతోనే 361 కోట్ల రూపాయలు ఈరోజు మొదటి బడ్జెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దాని తర్వాత నూతన క్రీడా విధానానికి ఈరోజు శ్రీకారం చుట్టినాం. యూనివర్సిటీకి సంబంధించిన ఏర్పాట్లను తయారు చేస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంకి అడ్డాగా గచ్చిబౌలి స్టేడియం సెంట్రలైజ్ చేసుకుని క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తగ్గే విధంగా ఎక్కడెక్కడైతే స్కూల్స్ అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ పనులు మొదలుపెట్టింది. దాంతోపాటు హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. పాలసీని ఏర్పాటు చేస్తున్నాం. పాలసీ వచ్చిన తర్వాత క్రీడాకారులందరికీ కూడా న్యాయం జరుగుతుందని పూర్తిగా మేము నమ్ముతున్నాం. భారతదేశంలో ద నెంబర్ 1 పాలసీగా తెలంగాణ క్రీడా పాలసీ ఉండబోతుంది. క్రీడా పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పాలసీ రూపుదిద్దుకుంటుంది. కాబట్టి క్రీడా అభిమానులందరికీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతాం. న్యూ సిటీ, ఫోర్త్ సిటీ మనకు ఏదైతే ఉందో, ఫోర్త్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో క్రీడలకు సంబంధించిన 500 నుంచి 700 ఎకరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం క్రీడల కోసం 700 ఎకరాలు ఉండాలి, అందులో స్పెషల్ క్రికెట్ స్టేడియం 100 ఎకరాలలో, 100 ఎకర్స్ లో ఇట్లాంటి యుగ సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్ట్రక్చర్ అక్కడ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ సొసైటీల అసోసియేషన్ సంబంధించిన వాటి కానీ ఎటువంటి అవసరాలకైనా స్పోర్ట్స్ అథారిటీకి ఒక 700 ఎకరాలు అక్కడ కేటాయించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఫోర్త్ సిటీలో కూడా స్పోర్ట్స్ కు పెద్ద సింహభాగం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము స్పోర్ట్స్ అథారిటీ. అందులో భాగంగా నగరంలో కొత్త స్టేడియంస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పాత స్టేడియంస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్లీ నూతనంగా బెటర్, ఇంతకుముందుకు చాలా మటుకు పడవ పడిపోయింది, వాటన్నింటినీ నూతనంగా తయారు చేసి ఈరోజు మీరు గచ్చిబౌలి స్టేడియం చూడొచ్చు. గతంలో ఎంత పరిశ్రమలో అడవిలో ఉన్నామా లేకపోతే స్టేడియంలో ఉన్నామా అనే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎంత సుందరంగా తయారైందో. ప్రతిరోజు ప్రతి నెలలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ తీసుకొని వస్తున్నాం. ఇంటర్నేషనల్ మ్యాచెస్ తెలంగాణకు వస్తున్నాయి, హైదరాబాద్ సిటీకి వస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ సైడ్ చూసే పరిస్థితి ఒక్క సంవత్సరంలో తీసుకురాగలిగినాం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని నేను తెలియజేస్తాను. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం సీఎం కప్ ద్వారా ప్రతి డిసిప్లిన్ లో స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్ట్రాంగ్ గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని వచ్చి వారికి రాబోయే రోజుల్లో నూతన భవిష్యత్తును ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు చేసినాం. ఎవరైతే ఆల్ డిసిప్లిన్స్ 36 డిసిప్లిన్స్ లలో వారి గ్రామంలో వాళ్ళు అథ్లెటిక్స్ లో కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ లో కావచ్చు, షటిల్ గానీ, బ్యాడ్మింటన్ గానీ, బాస్కెట్ బాల్ గానీ, కబడ్డీ, ఖోఖో, వారికి సంబంధించిన వారికి ఇష్టమైన డిసిప్లిన్ లో వారి ప్రావీణ్యం చూపించుకోవడానికి సీఎం కప్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్ ను వాడుకుని విద్యార్థులందరూ, క్రీడాకారులందరూ, ఇన్ని రోజులు మీకు అవకాశం దొరకలేదు, ఈ క్రీడాకారులందరికీ సీఎం కప్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకొని మీకు కావాల్సిన విధంగా
మీరు ఎదగడానికి ఈ స్టెప్స్ ఎక్కడానికి మీకు ఒక అవకాశం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు మీకు అవకాశం ఇచ్చింది. కాబట్టి దీన్ని వినియోగించవలసిందిగా ప్రతి గ్రామ స్థాయిలో నుంచి కూడా ఈ క్రీడాకారులందరికీ